అన్న నమస్తే, నేను మీ సాయి కుమార్ ముదిరాజ్, పటాన్చేరు నియోజకవర్గం, అమీన్పూర్ మండల్, బందంకొమ్ము విలేజ్. ఈరోజు వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇన్ని రోజులు అమీన్పూర్ మున్సిపాలిటీలో కబ్జాలు జరుగుతున్నాయి. ఇక 2-3 సంవత్సరాల నుంచి అదే టాపిక్ల మీద నడుస్తుంది. కానీ ఇప్పుడు అధికారులు కూడా ఏమవుతుందంటే, అధికారులు గవర్నమెంట్ భూమిని కాపాడడం మర్చిపోయారు. గవర్నమెంట్ భూమి అంటే అది ఇక్కడున్న అధికారులు ఎలా బిహేవ్ చేస్తారు అంటే, అది ప్రభుత్వ భూమి కాదు, అది ఇక్కడున్న నాయకులు అమ్ముకోవడానికి ఉపయోగించే వాళ్ళ సొంత లాభాల కోసం అమ్ముకునే భూమి లాగా ప్రభుత్వ భూమిని వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. నేను రికార్డ్ ప్రకారం చెప్తున్నా, 2005 మండల్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన 2005 గవర్నమెంట్ ఆఫీసర్లు ఇచ్చిన రికార్డ్ ప్రకారం అమీన్పూర్లో 1208 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. 1200 అది దాదాపు 200-300 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలి ఉన్న ల్యాండ్లనైనా సరే ప్రభుత్వ అవసరాల కోసం ఈరోజు అమీన్పూర్లో 1,00,000కు పైగా జనాభా చాలా కాలనీలు ఏర్పడినాయి. దయచేసి ఉన్న ప్రభుత్వ భూమిలో ఇప్పుడు కబ్జాలు, ఎందుకంటే నేను 14th రోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళు డంప్ యార్డ్ కోసం కేటాయించిన స్థలాన్ని ఎవరో కబ్జాదారులు వచ్చి దాదాపు 50-60 ఇల్లు నిర్మించేసిండు. ఇంకో 1 ఇల్లు కట్టడానికి బేస్మెంట్లు వేసిరు. దాని మీద ప్రభుత్వం ఆల్రెడీ డంప్ యార్డుకు ఉపయోగిస్తే అక్కడ ఉన్న లోకల్ ప్రజలు దాన్ని అక్కడ స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళు అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం వల్ల అక్కడ నుంచి దాన్ని మార్చడం జరిగింది వేరే ప్లేస్కి. ఆ డంప్ యార్డ్కు నిర్మించినటువంటి స్థలంలో ఈరోజు ఎవరో వాళ్ళు ఉన్న అధికారులతో నాయకులను మేనేజ్ చేసుకొని అక్కడ ఒక వెంచర్ లాగా ఏర్పాటు చేసుకోవడం చాలా దురదృష్టకరం. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా మారి అమీన్పూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నా. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలో దాదాపు అమీన్పూర్ మండలంలో 1000కి పైగా గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తిలో ఇల్లు నిర్మించడం జరిగింది. వాళ్ళు 10 లక్షలు 15 లక్షల కోసం అమ్ముకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా మారి కాంగ్రెస్ గవర్నమెంట్కి చెప్తున్నా, ఇప్పటికైనా ప్రభుత్వ పేరు ఈ రోజు దాకా ఒక శంకుస్థాపన జరగలేదు. కానీ ఒక్క శంకుస్థాపన ప్రభుత్వ ప్రజల కోసం చేయలే, కానీ ఒక 1000 ఇంట్లకు మాత్రం శంకుస్థాపన చేసుకొని ఇక్కడ వాళ్ళు కట్టుకొని అమ్ముకోవడం కూడా జరిగింది. కాంగ్రెస్ నాయకులు అంటలే, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ అంటే కట్టేవాళ్ళని అంటున్నా, ఎవరి పేరు కూడా తీసుకోవడం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ పనిచేసే అధికారులు ఫస్ట్ వాళ్ళ అమీన్పూర్కి రాగానే మర్చిపోతారు వాళ్ళ పని వాళ్ళకి గుర్తుండదు. కంప్లైంట్లు ఇచ్చి ఇలా కడుతురు అని చెప్పి విత్ ఫొటోస్తో పాటు ఇలా ఫొటోస్తో పాటు కూడా గవర్నమెంట్ భూమిలో ఇల్లు కడుతురు అని చెప్పి ఫొటోస్తో పాటు ఇస్తే కూడా వాళ్ళు ఈ రోజు దాకా అక్కడికి వెళ్ళలే. అంటే ఈ రోజు కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ వాళ్ళే కొత్తగా కడుతున్నారంటే ఏ రేంజ్లో అమీన్పూర్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు పనిచేస్తారు, వాళ్ళ చిత్తశుద్ధికి వదిలేస్తున్నాం. ఇక్కడున్న ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఏం చెప్తున్నా అంటే, సార్ ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడున్న దానికోసం ఒక హాస్పిటల్ కట్టండి. 1,00,000 పైగా జనాభా అయిపోయింది అమీన్పూర్ మండల్లో. మున్సిపాలిటీలోకి చుట్టూ కాలనీలు ఏర్పడినాయి. దయచేసి ఇప్పటికైనా ఒక ప్రభుత్వ స్కూల్లో, ప్రభుత్వ కాలేజీ, ప్రభుత్వ హాస్పిటల్ కోసం ఆ యొక్క స్థలాన్ని ప్రభుత్వ హెచ్సిఎల్ భూములు అమ్మడం ఎందుకని మా అమీన్పూర్లో భూములు అమ్మండి. ఒక 500 ఎకరాలు అమ్మేసి మిగతా ఉన్న ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు దాంట్లోతో మిగతా దాంతో ప్రభుత్వం కోసం హాస్పిటల్ కట్టియండి, గవర్నమెంట్ స్కూల్ కట్టియండి, గవర్నమెంట్ కాలేజ్ కట్టియండి, పోలీస్ స్టేషన్ కమ్యూనిటీ హాల్లో పెట్టారు సార్, ఒక మంచి పోలీస్ స్టేషన్ కట్టియండి. రెవెన్యూ ఆఫీస్ ఎప్పుడో 20-30 సంవత్సరాలు కట్టిన ఆఫీసు ఇప్పటికీ రెవెన్యూ ఆఫీసర్ నడుస్తుంది, ఎంఆర్ఓ ఆఫీసు, ఒక మంచి ఆఫీస్ కట్టండి. ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వ భూమిని ఉపయోగించమని ప్రజలు కోరుకుంటుంటే కూడా ఆ యొక్క కంప్లైంట్లను కూడా పట్టించుకోకుండా ఈరోజు అధికారులు ఉంటే ఏ రేంజ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందో అందరికీ అర్థమవుతుంది. అందుకని చెప్పేసి ఇంకొకసారి అవకాశం చివరిసారిగా, ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ భూమి ఉన్న పేపర్లు మరియు మేము కంప్లైంట్ ఇచ్చింది కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి తెలియజేద్దాం అనుకున్నాం. అందరి నాయకులకు అందరికి ఇద్దామని చెప్పేసి మేము అనుకొని ఈ యొక్క వీడియో తీస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు షేర్ చేయాలి. ఇప్పటి స్టిల్ 1200 గజాల్లో కనీసం 600 ఎకరాలు అయిపోయింది. ఉన్న ఒక 500-600 ఎకరాలను కూడా ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించాలని కోరుకుంటూ ధన్యవాదములు.